భయ్యా నేను నా రీసెంట్ డేస్ లో బైక్ వేసుకుని అయితే బయటికి వెళ్ళాను. అదా నైట్ టైం. పెట్రోల్ సడన్ గా అయిపోయింది. బండి కదలట్లేదు. దగ్గరలో పెట్రోల్ బంకులే లేవు. ఆ టైంకి నాకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి? దగ్గరున్న ఫ్రెండ్కి ఫోన్ చేయడం. సరే ఫోన్ తీస్తేనేమో వాడి నెంబర్ నేను సేవ్ చేసుకోలేదు. వాడి నెంబర్ నాకెలా గుర్తుంటది? గుర్తు కూడా ఉండదు. ఎంతమంది ఫ్రెండ్స్ నెంబర్లు సేవ్ చేసుకోకపోతే ఎవరి నెంబర్ గుర్తుపెట్టుకోలేం కదా. సో అందుకే సేవ్ చేసుకోవాలి ఫోన్ బుక్ లో. సో ఎలా అయితే నువ్వు ఫోన్ బుక్ మెయింటైన్ చేస్తావో, ఇంటర్నెట్ కూడా అప్లికేషన్స్ కి ఆ డొమైన్ నేమ్ తో కలిపి ఒక బుక్ మెయింటైన్ చేస్తుంది అనమాట. దీన్నే డిఎన్ఎస్ అంటాం. డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్. అంటే ఏంటంటే నువ్వు ఏదైనా వెబ్సైట్ ని హోస్ట్ చేసిన తర్వాత దానికి ఒక ఐపీ అడ్రస్ అనేది వస్తుంది అనమాట. ఆ ఐపీ అడ్రస్ తో నువ్వు యాక్సెస్ చేసుకోగలవు వెబ్సైట్ ని. కాకపోతే ఆ అడ్రస్ ని ఎవడు గుర్తుపెట్టుకుంటాడు చెప్పండి? ఎవరికైనా సరే సింపుల్ గా ఉంటేనే కదా యూఎక్స్ బాగుంటది. అమెజాన్ ఉంది, దాని పేరు అమెజాన్ అని సింపుల్ గా తెలుసు కాబట్టి నువ్వు యాక్సెస్ చేస్తున్నావు. అదే ఐపీ అడ్రస్ అయితే నువ్వు గుర్తుపెట్టుకో కదా. సో ఇలానే ప్రతి ఐపీ అడ్రస్ అప్లికేషన్ హోస్ట్ అయిన తర్వాత ఐపీ అడ్రస్ కి నేమ్ నువ్వు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఆ డిఎన్ఎస్ రిజిస్టర్లో నువ్వు నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత సమ్ వెబ్సైట్స్ కెన్ హ్యావ్ సింగిల్ నేమ్, లైక్ సేమ్ నేమ్ అవ్వచ్చు. అలాంటప్పుడు యాక్సెప్ట్ చేయదన్నమాట. సపోజ్ నీ మొబైల్ ఫోన్ బుకే ఉంది, ఒక రోహిత్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు, నీ క్లాస్ లో ముగ్గురు రోహిత్లు ఉన్నారు. రోహిత్ గెల్లా, రోహిత్ కెంగువా, రోహిత్ కడలి. ఎలా అయితే ఇనిషియల్ తో కలిపి నువ్వు సేవ్ చేస్తావో అలానే నువ్వు రిజిస్టర్ చేసినప్పుడు కూడా డిఎన్ఎస్ లో ఏదో ఒక చేంజ్ నువ్వు చూపించాలి. చూపిస్తే అప్పుడు సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో డిఎన్ఎస్ ఎలా మెయింటైన్ చేస్తావు? డిఎన్ఎస్ మెయింటైన్ చేయడం ఇంత ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, నువ్వు ఐపీ అడ్రస్ ని ఎవడో గుర్తించుకోడు యూజర్, నేమ్ మాత్రమే గుర్తించుకుంటాడు. అందుకనే సరే డిఎన్ఎస్ ని యూజ్ చేస్తావు. డిఎన్ఎస్ ఏం చేస్తుంది? సపోజ్ నువ్వు అమెజాన్ టైప్ చేస్తే అమెజాన్ అనేది దాని రిజిస్ట్రీ బుక్ లో చూసుకుంటది. అమెజాన్ కి ఏ ఐపీ అడ్రస్ ఉంది ఆ ఐపీ అడ్రస్ కి పంపిస్తుంది రిక్వెస్ట్ అనేది. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట. డిఎన్ఎస్ ఏం చేస్తుంది అంటే వచ్చే రిక్వెస్ట్ యొక్క నేమ్ ని ఐపీ అడ్రస్ కింద ట్రాన్స్లేట్ చేసి ఆ ఐపీ అడ్రస్ కి సెండ్ చేస్తుంది రిక్వెస్ట్ అనేవి. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిఎన్ఎస్. ఇంకా ఇలాంటి కంటెంట్ మీకు చాలా కావాలి అనుకుంటే ఒకసారి నా ప్రొఫైల్ అయితే విజిట్ చేయి. నీకు నచ్చితేనే ఫాలో చేయి. బాయ్.